హాయ్ ఫ్రెండ్స్ ఏరైతే గుష్మత్ చెప్పాలి ఏంటంటే ఒక 3D మీద ఒక లవ్ సాంగ్ మీద చేశాను. చాలా అంటే చాలా బాగుంది. గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటాను అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే వీడియో గురించి ఏమైనా ఉంటుంటే కామెంట్ ఇచ్చేయండి. వీడియో గురించి ఎడిటింగ్ అయితే ఎలా చెప్పాలో, మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా అయితే మీరు డెమో అయితే చూసిండి. డెమో చూసిన వీడియోకి వెళ్ళి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. నచ్చకపోతే నెక్స్ట్ టైం చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ టైం వీడియో కావాలని అడగండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా అయితే డమ్ అయితే ఫ్రెండ్స్. నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు మాటలాడుకోకున్నా ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది అని సరే ఒకసారి కామెంట్ ఇచ్చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ టైం వీడియో వల్ల నన్ను అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఇక్కడ కాపరేట్ ఇష్యూస్ వల్ల ఎక్కువ నోట్లు అయితే పెట్టాను. మీకు ఈ వీడియోలో చూడాలనుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసాను, అక్కడ వెళ్ళి ఫుల్ స్క్రీన్ చదువుతాం. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ దాని అయిపోయింది. ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది మాకు ఎంత అవసరం. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇది గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. లవర్స్కి గర్ల్స్కి అయినా పర్వాలేదు, బాగా కూర్చుంటుంది. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసాం. రండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసాను. మీ దగ్గర అలర్ట్ మెషిన్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో అలర్ట్ మెషిన్ లింక్ అయితే పెట్టాను. తర్వాత ప్రాజెక్ట్ లింక్ అయితే పెట్టాను. ఇక్కడ ఫుల్ 3D ప్రాజెక్ట్ ఉంది, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఎండ్ చూసుకుంటే 22 సెకండ్స్ ఒక సాంగ్ అయితే పెట్టింది. ఓకేనా? మీరు ముందుగా ఏంటంటే బాక్స్ తీసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే మీరు ఫోటోలు యాడ్ చేసేటప్పుడు మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే తీసుకోలే. ఓకేనా? అప్పుడైతే వీడియో అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఓకేనా? ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ చేసింది కదా, ముందుకైతే ఇమేజ్ తీసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరి మీద ఎడిట్ చేయకుండా వాళ్ళ ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుని, ఓకేనా, చేంజ్ చేసుకుని తీసుకోవాలి. ఓకేనా? నేనైతే ఫోటోలు డిలీట్ అయిపోయినాయి. అలా మీరు ఫోటోలు అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అయితే కూర్చోబెట్టాలి. ఓకేనా? ఇలా 1 by 1 మీరు యాడ్ అయితే తీసుకోవాలి. 3Dలో అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఫోటోలు డిలీట్ అయిపోయినాయి కాబట్టి మీకు చూపించలేను, ఎందుకంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసిన తర్వాత మీరు ఫోటోలో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? వీడియో ఎడిటింగ్. ఇప్పుడైతే ఇక్కడ నా ఫోటోలు ఇమేజ్ లేవు కాబట్టి మీకు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. మీరు ఎన్ని వరకు ఫోటోలు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఫోటోలు 1 by 1 ఫోటోలు యాడ్ చేసినట్టయితే ఇప్పుడు ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలని చెప్తాను. ముందుగా అయితే ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. బై ఫ్రెండ్, జై హింద్.